నియోజకవర్గాలకు ఇళ్ల కోటాపై కేంద్రంతో చర్చిస్తాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ని చొప్పున అన్న ప్రతిపాదన. గతంలో ప్రభుత్వాలు ఇల్లు మంజూరు చేసేవి. ఇప్పుడు కేంద్రమే నేరుగా యాప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గాల వారీగా ఇల్లు మంజూరు చేస్తే ఎక్కడ ఇల్లు ఇవ్వాలో నిర్ణయించుకునేందుకు ఆస్కారం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పోలీసు పార్థసారథి అన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమావేశంలో ఈ సందర్భంగా ఈ విధంగా తెలియజేశారన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇళ్లకు సంబంధించి ఏపీలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బ్యాంకు రుణం, అదేవిధంగా లబ్ధిదారులకు వాటాతో ఇల్లు నిర్మించారని మరమ్మతులకు ఉన్న అంశాలపై పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజెంటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా లోన్ అయితే ఇప్పిస్తూ ఉందన్నమాట. అయితే అందరికీ కూడా ఇల్లు అయితే అందట్లేదు. అందువల్ల నియోజకవర్గానికి ఇల్లు ఇచ్చినట్లయితే అందరికీ అంతాయని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. సో ఇది ఏపీలో ఇళ్ళకి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొత్తగా ఇల్లు దరఖాస్తు అంటే ఇల్లు మంజూరు చేయడానికి సంబంధించిన తాజా అప్డేట్ అనమాట. సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.